మనం నిద్రపోయినప్పుడు కళ్ళు మూసుకున్న కళలు మనకి ఎలా కనిపిస్తాయి? కళ్ళు మూసినప్పుడు నిద్రలో మనం ఏం చూస్తున్నాం? నిజం చెప్పాలంటే అది నాకు ఒక క్వశ్చన్ మార్కే. ఇది సైన్సా ఆధ్యాత్మికం అనేది ఒక క్వశ్చన్ మార్కేగానే మిగిలిపోతుంది. ఇక్కడ సైన్స్ చెప్పేది ఒక కనిపించే నిజం, ఆధ్యాత్మికం చెప్పేది ఒక కనిపించని నిజం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విషయంగా మాట్లాడుకుందాం. ఒక ఇంట్లో ద్వారాలన్నీ మూసి ఉన్నా సరే లోపల ఒక లైట్ ఉంటే వెలుతురుంటుంది. ద్వారాలు మూసినా వెలుగాగదు, అది కళ అనుకుందాం. ఇక్కడ కొన్ని కళలు మనల్ని భయపెడతాయి, కొన్ని కళలు మనల్ని ఏడిపిస్తాయి, కొన్ని ఆలసింపజేస్తాయి. ఎందుకంటే అవి మన మనసులో దాచుకున్న నిజాలని చూపిస్తాయి కాబట్టి. ఈ ప్రపంచంలో కళ్ళు మూసుకొని చూడగలిగేది ఒకటే, అదే మన మెదడు. కళలు నిద్రలో రావు, కళలు మన లోపల నుంచే వస్తాయి. నిద్రలోకి వెళ్ళిన వెంటనే మన శరీరం అనేది స్తంభించిపోతుంది. ప్రత్యేకంగా ఒక దశలో జ్ఞాపకాలు, భయాలు, ఆలోచనలు అన్నిటిని కలిపి ఒక స్క్రిప్ట్ అనేది తయారు చేసి మన కళల రూపంలో చూపిస్తుంది. అందుకే మనకి పాత ప్రదేశాలు కనిపిస్తాయి, ఓల్డ్ మనుషులు కనిపిస్తారు, నిజంగా ఆనందంగా ఉన్నట్టుగా కొన్ని దృశ్యాలు మనం కళ్ళలో చూస్తుంటాం, భయపడుతున్నట్టుగా మనం చూస్తుంటాం. ఇక్కడ ఒక రహస్యం ఏంటంటే అసాధ్యం కూడా సహజంగా అనిపిస్తుంది. అప్పుడు మనం ప్రశ్నించాం, మనం అందులో లీనమైపోయి ఉంటాం. మనం కేవలం అనుభవిస్తాం అంతే. ఈ రాత్రి నువ్వు నిద్రపోతావు, కళ్ళు పూర్తిగా మూసుకుంటావు, కానీ నీ ముందే ఒక ప్రపంచం తెలుసుకుంటుంది. అది ఎలా సాధ్యం? అదే కళ. ఇక్కడ అన్నిటికీ ప్రధానమైనది మెదడే. సిక్స్త్ సెన్స్, మెడిటేషన్, థర్డ్ ఇలాంటి అన్నీ మెదడుకు సంబంధించినవి. మనం కళ్ళు మూసుకొని పనుకోవడం మాత్రం మన చేతిలో ఉంటుంది. కళ అనేది అది ఎలా క్రియేట్ అవుతుందో వస్తుందో అనేది దానికి తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డే టైంలో ఏదో ఒక వర్క్లో మనం కొంచెంసేపు ఆలోచించి ఎవరో పిలిచినందువల్ల ఏదో వర్క్ చేసినందువల్ల మనం వెళ్ళిపోతాం. అక్కడ నువ్వు మొదలుపెట్టిన మైండ్లో పెట్టినది అక్కడ అయిపోయి ఉంటుంది. అది నువ్వు ఎప్పుడైతే రిలాక్స్ అవ్వడానికి నువ్వు నిద్రపోతావో అదే రిపీట్ అయ్యి నీకు కళ రూపంలో పట్టడమో లేకపోతే సంథింగ్ ఏదో ఆలోచన రూపంలో మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది ఒక అసాధ్యం అనే అనుకోవాలి. కానీ ఈ కళ అనేది అసాధ్యం కూడా సాధ్యం అయ్యేలా చేస్తుంది. మనం అన్ని కళలు కంటూనే ఉంటాం. కొన్ని కళలు మనల్ని ఆలోచనలకి ఎక్కువ గురి చేస్తూ ఉంటాయి. అవి కొన్ని కళలు రిపీట్ అవుతుంటాయి అంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను రాత్రి ఒక కళ వచ్చింది, అది నాకు గుర్తు ఉందనుకోండి. ఒక 2 రోజులకి అది కళ జరిగింది. పడిన కళ 2 రోజుల తర్వాత మళ్ళీ అది నాకు రిపీట్ అన్నారే, ఈ కళ నేను ఆల్రెడీ కన్నానే, మళ్ళీ ఇది నిజంగా జరిగింది. నాకు రేపు జరగబోయేది నా మైండ్ ఆల్రెడీ గుర్తించి నా కళ రూపంలో ముందుగానే నాకు చెప్పింది అని అనుకుంటాం. ఇది సైన్స్ కూడా అంత చిక్కని విషయం అని అనుకోవాలి. ఆధ్యాత్మికంగా మనం దీన్ని తీసుకుంటే ఆ విధంగా చాలామందికి కొన్ని కళలు కూడా పడుతూ ఉంటాయి కూడా. అలాంటి కళలు మీకు ఏమైనా పడుంటే నాకు కంపల్సరీగా టెక్స్ట్లో ఎస్ఎంఎస్ చేయండి. దీని గురించి ఆలోచించి నేను ఒక స్క్రిప్ట్ లాంటిది చిన్నది నేను తయారు చేసి మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ.